ఇంచుమించుగా ఈ 23 నెలల కాలంలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నేతగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 23 నెలల్లో చేసిన అప్పు 3,56,655 కోట్లు. 3,56,655 కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా మించిపోయారు 23 నెలల కాలంలో. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెడితే కానీ ఈ రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితి. ఈయన చేసిన అప్పులు తీసుకుంటే యావరేజ్న సగటున నెలకి 15,506 కోట్ల అప్పులు చేశారు. రోజుకి చేస్తున్న అప్పు ఎంతంటే 516 కోట్లు. ఒక గంటకి 21 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. నిమిషానికి 35 లక్షల అప్పు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆల్ టైమ్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారితో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్, అవినీతిలో కూడా ఆల్ టైమ్ రికార్డ్. 99 పైసలకి ఎకరం అమ్మేస్తాడు. చెయ్యి తడవకపోతే ఒక చిన్న పని కూడా జరగని పరిస్థితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇవాళ బాధితులుగా బతుకుతున్నారు. ఇవన్నీ చేస్తూ సంపద సృష్టికర్తని అంటాడు. సంపద అంటే ఏంటి? విశాఖపట్నంలో పార్కుల్లో నడిస్తే నెలకి 720 రూపాయలు కట్టాలి వాకింగ్ ట్యాక్స్. తిరుపతిలో 20 రూపాయలు కట్టాలి రోజుకి వాకింగ్ ట్యాక్స్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్, రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు. ఇలా వదిలేస్తే చిన్నప్పుడు కథల్లో చదువుకున్నట్టుగా, హిస్టరీలో చదువుకున్నట్టుగా రకరకాల పన్నులు సృష్టిస్తారు. ఈయనేమో అప్పులు చేస్తే అది రుణ సమీకరణ. పేపర్లో వాళ్ళ సొంత పేపర్లో రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు కానీ తీసుకొస్తే అది అప్పుల కుప్ప.